విశాల్ మార్ట్ మేనేజర్ వేధింపులో ఓ ఉద్యోగి ప్రాణాలను తీసింది. నిత్యం పని ఒత్తిడి పెడుతూ వేధింపులకు గురైన ఉద్యోగి సార్ ఇలా చేస్తే నేను చస్తా అంటూ పెట్టిన మెసేజ్ కు మేనేజర్ ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై ఇవ్వడంతో ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణం నవాబ్పేటకు చెందిన దుర్గా ప్రసాద్ 21 సంవత్సరాలు స్థానిక విశాల్ మార్ట్ లో కొంతకాలంగా పనిచేస్తున్నాడు. విశాల్ మేనేజర్ గా పనిచేస్తున్న కిరణ్ ఉద్యోగి దుర్గా ప్రసాద్ ను కొంతకాలంగా పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పని చేయకుంటే ఉద్యోగం పోతుందన్న ఉద్దేశంతో ఎంత పని భారం మోపినా దుర్గా ప్రసాద్ చేశాడు. ఈ మేనేజర్ వేధింపుల నుంచి తప్పించుకోవాలంటే ఉద్యోగం వదలాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు. మెదక్ లో కొత్తగా ప్రారంభిస్తున్న ఓ షోరూమ్ లో ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూకి దుర్గా ప్రసాద్ వెళ్లిన విషయం తెలుసుకున్న విశాల్ మార్ట్ మేనేజర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. విశాల్ మార్ట్ లో పనిచేస్తున్న ఒక్కరిని కూడా తీసుకోవద్దని తాను చెప్తానని మేనేజర్ చెప్పినట్లు తెలిపారు. దీంతో తనను అనేక విధాలుగా వేధిస్తున్నారు. ఇలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని దుర్గా ప్రసాద్ మేనేజర్ కు మెసేజ్ చేశాడు. ఇందుకు స్పందించిన మేనేజర్ ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై ఇవ్వడంతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి సిఫార్సు చేశారు. గాంధీలో చికిత్స పొందుతున్న దుర్గా ప్రసాద్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయంపై మెదక్ పట్టణ సిఐ మహేష్ ను వివరణ కోరగా దుర్గా ప్రసాద్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు విశాల్ మార్ట్ మేనేజర్ కిరణ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.